తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. అంటే తెలంగాణలో ఇప్పటివరకు కూడా అద్దంకి దయాకర్ ఒక సామాన్యుడు, అందుకే అతనికి ఏ పదవి రాలేదు. కానీ ఇప్పుడు 4,04,000 కోట్ల దాకా ఆస్తులున్నాయి. దాన్ని అధిష్టానానికి చూపించాడు కనుక పదవి వచ్చింది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. నిజంగా మీకు అంత ఆస్తుంది? నాకు ఎలక్షన్ అఫిడవిట్ చూసినావా నువ్వు? నాది ఐఎమ్ లోయెస్ట్ ఇన్కమ్ పొలిటికల్ లీడర్. లోయెస్ట్ మీన్స్ 4,50,000 ఏదో సంథింగ్ ఉన్నది. నేను అది కూడా చూడలేదు. మా అడ్వకేట్ అండ్ సిఏనే చూసి ఉంటారు. నేను అంటే ఎకనామిక్స్ మీద ఎక్కువ ఎప్పుడు దృష్టి పెట్టలే. ఎకనామిక్స్ కాదు, నాది సివిక్సే. ఎక్కువ జనం లెక్కనే ఉంది సంపాదన కంటే కూడా. సో అందుకనే ఇంకెవరు రాసింది కదా, పెద్దల సభకు పేద నాయకులు చెప్పి చూసినది బాగా కనెక్టింగ్ అనిపించింది. అంటే కాంగ్రెస్లో మూటలు అప్పచెప్తేనే పదవులు వస్తాయనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. అలా మీరు ఎన్ని మూటలు అప్పచెప్పారు ఢిల్లీకి? నేను ఇప్పటికీ థర్డ్ టైం నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి, ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు 2014లో, 2018లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. ఎప్పుడు కూడా నేను ఎవరికి ఒక్క రూపాయి ఎప్పుడు ఇచ్చినది అయితే లేదు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు, తర్వాత మా ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం. నేను అంటే ఈ ధనస్వామ్య రాజకీయాలకు కొంత వ్యతిరేకం అనే దానికంటే కూడా లేని ఇలాంటి ప్రాక్టీసెస్ చేయడానికి నాకు ఇష్టం లేదు. అంటే మీన్స్ ఇదేదో డబ్బాశ చూయించి, నేను ప్రజల కోసం కష్టపడుకుంటూ నేను డబ్బును పెట్టి రాజకీయాలు చేసే పరిస్థితి వస్తే నా ఆలోచనలకు నేనే ఏమంటాము భిన్నంగా ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి నేను ఒక టెస్టిమోనీనే, నేను ఒక ఎగ్జాంపులే. ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్లో డబ్బే రాజకీయము, డబ్బుతోనే రాజకీయం అనే దానికి నేను ఎగ్జామ్షన్గానే ఉన్నా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే డబ్బుతో నేనైతే రాజకీయం చేయలేను. సో ఆ సందర్భంలో మొత్తం రెడ్లదే ఆధిక్యత. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు, జానారెడ్డి కుటుంబం, ఒక కొడుకు రఘువీర్ ఎమ్మెల్యే, ఎంపీ, ఇలాంటి రెడ్డి బలం ఉన్నటువంటి జిల్లాలో నాయకుడిగా మీకు ఎదిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నాయకుడు అన్నదానికి రెండు డెఫినేషన్స్. ఒకటి అప్లైడ్ పాలిటిక్స్, రెండు పోల్ పాలిటిక్స్. పోల్ పాలిటిక్స్లో నేను ఎమ్మెల్యే కాలేకపోయినా అప్లైడ్ పాలిటిక్స్లో ఎమ్మెల్సీ అయినాం కదా. దీనికంటే ముందు నాయకునిగా సామాజిక ఉద్యమాలకు, తెలంగాణ ఉద్యమానికి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రోజులు ఉన్నాయి కదా. చిన్నప్పుడే నేను హీరోగా ఉన్నా కదా. సో దయాకర్ అనే దానికి ట్యాగ్ లైన్ కింద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అనేవి లేకుండొచ్చు కదా. కానీ దయాకర్ అందరికీ తెలుసు కదా. అది కూడా ఇప్పుడు ఒక రకమైన గుర్తింపే కదా. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారు ఎప్పుడు ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే, లేకపోతే ముఖ్యమంత్రి కాలే, ప్రధానమంత్రి కాలే. ఆయన సర్వీస్ ఆయనకి ఎట్లా ఉందో దయాకర్ ఇక్కడ చేసిన సర్వీస్కి ఆ గుర్తింపు అవుతుంది. ఇప్పుడు సక్సెస్ ఒక నాయకుడు ఎప్పుడైందంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎమ్మెల్యే అయిందా, ఎంపీ అయిందా, మంత్రి అయిందా, ఇది చూస్తారు. కాబట్టి ఇప్పుడు మీరన్న ట్రెడిషనల్ పొలిటికల్ ఫక్ట్ పాలిటిక్స్లో ఇప్పుడు నేను సక్సెస్ జోన్లోకి ఎంటర్ అవుతున్నట్టు లెక్క. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎస్సీ వర్గీకరణ, బీసీ వర్గీకరణ పైన చర్చ మొత్తం జరుగుతుంది. ఒక పక్క మందాకృష్ణ మాదిగ ఏమో ఉద్యమం చేయబడుతున్నారు. అంటే మీ స్టాండ్ ఎటువైపు ఉంటుంది? ఎందుకంటే మీరు కూడా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. సో మీరు ఎటు కాంగ్రెస్ స్టాండ్ తీసుకుంటారా, లేదా మీ సిద్ధాంతపరమైనటువంటి? నేను కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ సీనియర్ స్పోక్స్ పర్సన్గానే కాదు, నేను కాంగ్రెస్ పార్టీ వాయిస్గా కాంగ్రెస్ పార్టీనే సమర్థిస్తున్నా మొదటి నుంచి కూడా. అది ఎంఆర్పిఎస్ 25 సంవత్సరాల ఉత్సవాలప్పుడు కూడా ఎంఆర్పిఎస్ మీటింగ్లో పాల్గొని నేను, మా సంపత్ కుమార్ గారు, ఆ రోజు కిషన్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా ఉండి ఆ రోజే చెప్పిన నేను. ఎందుకు అని అంటే అంతకుముందు 2013లో నేను ఎంఆర్పిఎస్ వేదికగానే చెప్పి ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నేను మాదిగలకు వ్యతిరేకంగా పోరాడను, వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడను. ఎస్, డెఫినెట్గా మాలల అస్తిత్వం పెంచే దిశగా, అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకుపోయే దిశగా పోరాడుతా అనుకున్నా. అప్పుడు రాజకీయాలకు వస్తా అని కూడా నేను అనుకోలే. తర్వాత జరిగిన పరిణామాల్లో నేను రాజకీయాలకు పోవాల్సి వచ్చింది. రాజకీయాలకు పోయిన తర్వాత పార్టీ విధానాన్ని డీవియేట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. మండలిలో కాంగ్రెస్ వాయిస్ చాలా వీక్గా ఉంది. అందుకే స్పోక్స్ పర్సన్స్ అయిన అద్దంకి దయాకర్ని, విజయశాంతిని తెరపైకి తీసుకొచ్చారు. వీళ్ళు మండలిలో గట్టి వాయిస్ వినిపించగలరు అనేటువంటి ఒక ప్రధాన చర్చ జరుగుతుంది. నిజమేనా? మీరు నిజంగా మండలి? రెండవది మూమెంట్ లీడర్స్ కూడా, తను కూడా టీఆర్ఎస్ నుంచి గతంలో ఉన్నది ఎంపీగా పనిచేసింది, తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది. తెలంగాణ పార్టీ కూడా పెట్టిన ఉద్యమకారు రాలే. నేను మూమెంట్ ప్రొడక్టే. సో కాంగ్రెస్లో ఉద్యమకారులకు కూడా అవకాశం ఇవ్వాలనేది ఒకటి. సోషల్ జస్టిస్ ఈవెంట్లో ఒక మహిళా ఓబీసీ అవుతుంది.
నేను కూడా ఎస్సీ అవుతుంది, వాయిస్ అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది అని అనుకుని ఉండొచ్చు పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.